నమస్తే అందరికీ. ఇది ఈరోజు కొంచెం హెల్దీగా ఉంటుందని ఈ పుట్నాలతో చేస్తున్నానండి. హోల్ పుట్నాలు చూడండి, తొక్కతో ఉంటాయి ఇవి. ఇవి ఉంటాయి చూడండి, ఇలా మనం తింటాం కదా, వేయించింది పుట్నాలు తొక్కతో ఉన్నది. ఇట్లా దీన్ని మిక్సీ పెట్టండి. ఇది మిక్సీ పెట్టి ఈ పిండిలో కొద్దిగా రాగి పిండి కలిపి ఇలా ముద్దగా కలుపుకున్నాను అనమాట. కలుపుకొని ఇలా ప్రెషర్లో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టాను. కలుపుకొని ఉప్పు వేసి మామూలు చపాతీ పిండిలాగా కలుపుకొని ఇది పెట్టేసాను అనమాట. ఇలా ప్రెస్ చేసి ఇలా రోటీ చేస్తున్నాను చూడండి. ఇది టేస్టీకి బాగుందండి. ఇది కొద్దిగా ఆయిల్ వేసి చేస్తున్నాను. ఇది బైండింగ్కు కొద్దిగా రాగి పిండి కానీ ఏదైనా పిండి కలపాలండి, లేకపోతే బైండింగ్ కావడం కష్టం అవుతుంది పిండి. ఇది చూడటానికి ఎలాగో ఉంది కానీ టేస్టీగా ఉందండి. ఇది తింటే హెల్దీ, ఫుల్ హెల్దీ అంటే ఇది ఈ పుట్నాలు. ఇప్పుడు మనం తింటుంటాం కదా, కమ్మగా ఉంటాయి ఇవి. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అంటారంటండి. ఇది ఫ్యాట్ కరిగిస్తుంది అంటారు. ఇది బలం కూడా అని చెప్తారు. ఇది గుండెకి తీసుకే రక్తనాళాలకు చాలా బలం అని చెప్తుంటారు. ఇది హెల్దీని వీక్లీ వన్స్ ఒకసారి చేసుకుందామని రొట్టె చేంజ్గా ఉంటుందని చేస్తున్నానండి. ఇది చూడటానికి నాకు ఎలాగో ఉంది కానీ కానీ టేస్టీగా ఉందండి. దీన్ని పచ్చడిలో, టమాటా పచ్చడిలో కానీ మనం దీంట్లో వేరే పచ్చడిలో కానీ తినొచ్చండి. ఇలా చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా పెట్టేసి మనం పూరి ప్రెస్ చేసినట్టు చేసేయాలన్నమాట. అంతే, ఒత్తడానికి రావడం లేదండి, కానీ ప్రెస్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అది ఇలా పేపర్లు పెట్టి చేస్తే ఈజీగా వస్తుందండి. అది చూసారు కదా, ఈ పుట్నాలు అండి, హోల్ పుట్నాలు. ఇది వేయించింది, తొక్కతోనే మిక్సీ పెట్టుకోవాలండి. ఇక్కడ చూసాను, ఇది చూసి బాగుంది, డాక్టర్లు కూడా బాగా రెఫర్ చేస్తున్నారంటే అందుకని చేస్తున్నానండి. ఇది మనం ఇలా ఒట్టిగా తిన్నా కూడా, రోజు గుప్పెడు తిన్నా కూడా గుండె ఆరోగ్యానికి తీసుకుపోయే రక్తనాళాలకు చాలా మంచిది అని చెప్తున్నారండి. ఇది హోల్ ఇది. ఇవి కానీ ఎర్ర శనగలు కానీ చాలా మంచిది అంటారు. వెయిట్ లాస్ కూడా పనికి వస్తుంది అని చెప్తున్నారు. నిజమెంతో తెలియదు కానీ ఇలా కొద్దిగా చుట్టూతో కొద్దిగా నూనె వేసుకొని కాల్చుకుంటే సరిపోతుందండి. ఇది క్రిస్పీగా రొట్టె బాగునే ఉందండి చూస్తే. టేస్టీ కూడా ఉంది. పచ్చడి పెట్టుకొని తినాలండి. మనం టమాటా పచ్చడి కానీ పెడతాం కదా, అవి పెట్టేసుకొని చూడండి, ఇలా వచ్చేస్తుంది అన్నమాట నీట్గా.
మీరు ఒకసారి చేసి చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి చేసి బాగుందో లేదో తెలుస్తుంది మీకు కూడా. హెల్దీ కాబట్టి మీరు చేయొచ్చు. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.